ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. తరచుగా ముంబై పోలీసులు చంపబడుతున్న కారణంగా అధిక సంఖ్యలో పోలీస్ సిబ్బంది తమ ప్రాణాలకు భయపడి విధుల్లోకి రావట్లేదు. తగిన సిబ్బంది లేక నగరంలోని ఎన్నో పోలీస్ స్టేషన్లో వెలవెలబోతున్నాయి. గడిచిన 27 సంవత్సరాలకు ముందు హరి చోప్రా ఇదే మార్చి 12న బోరివిల్లిలో పోలీసుల్ని సజీవ దహనం చేసి తప్పించుకు పారిపోయిన విషయం గమనార్హం. అదేవిధంగా ఈ రోజు కూడా బ్లాక్ డేగా మారుతుందేమోనని పోలీసులు భావిస్తున్నారు. సార్, వాడు ఆచూకీగా కనిపెట్టలేకపోయాం. పోలీస్ ఫోర్స్ కూడా తగ్గింది సార్. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా భయపడుతున్నారు సార్. సార్, ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు విదేశీ పోలీసుల్ని రప్పించి వాణ్ణి ఒక్కరోజులో పట్టుకుంటాను. ఆ తర్వాత విదేశాల్లో ఎవరిని పట్టుకోవాలన్న వాళ్ళు మనల్నే రమ్మనాలి. ఎలా పట్టుకుంటాం సార్? క్రిమినల్స్ని పట్టుకోవాలంటే మనం వాళ్ళకన్నా క్రిమినల్స్గా ఉండాలి. కూర్చోండి కూర్చోండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఒక ముఖ్యమైన విషయం. 2005 అమెరికా ఫ్లోరిడా జైల్లో థామస్ గామర్ కేసు అని సాల్వ్ చేయలేని ఒక కేసు ఉండేది. దాన్ని టామీ రాయ్ అనే పోలీస్ మీలాంటి ఖైదీల ద్వారా సాల్వ్ చేశాడు. ఏ ఒక్క క్రిమినల్ ఒక్కడే ఎదగను లేడు, ఒక్కడే ఏ పని చెయ్యను లేడు. వాడి గురించి ఒక పోలీసుకు కూడా తెలియకపోవచ్చు, కానీ ఇంకో క్రిమినల్కి తెలియకుండా ఉండే ఛాన్సే లేదు. కిందటి నెల నాకు యాక్సిడెంట్ జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. దానికి 2 రోజుల ముందు ఆ ఫోటో చూడండి. ఇండియా బార్డర్లో సరిహద్దు తీగల్ని కట్ చేసి ఎవడో ఒకడు లోపల ప్రవేశించాడు. వాడిని తీసుకెళ్ళటానికి ఓ బండి వచ్చింది. ఇదే ఆ టైర్ మార్క్. ఆ టైర్ వెడల్పు 10.4 ఇంచెస్. ముందు టైర్కి వెనక టైర్కి మధ్య గ్యాప్ 3119 మిల్లీమీటర్స్. అంటే ఆ వెహికల్ 8 మంది కూర్చోగల ఒక హెవీ వెహికల్. అందులో ఉన్న 7గురిలో ఎవరో ఒకరు మీకు తెలిసిన వాడై ఉండొచ్చు. ఇక్కడున్న మీ అందరికీ తలా ఒక ఫోన్ ఇస్తారు. ఇటువంటి పనులు చేసే క్రిమినల్స్ మీరు చూసిన వాళ్ళలో కలిసిన వాళ్ళలో ఉంటే వాళ్ళకి ట్రై చేయండి. మీరు కాల్ చేసే ప్రతి నెంబర్ ఈ కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది. మొబైల్ లొకేషన్ కంప్యూటర్లో వస్తుంది. ఫోన్ ఆఫ్ చేసినా లొకేషన్ కనిపెట్టొచ్చు. మీరు జస్ట్ ఫోన్ చేసి విచారించండి. మీ ద్వారా ఓ చిన్న క్లూ దొరికినా జైలు శిక్ష సగానికి పైగా తగ్గిస్తాను. ఫ్యామిలీతో మాట్లాడే సమయాన్ని పెంచుతాను. ఓకేనా? ఆ పోలీస్ ఖైదీలందరికీ ఫోన్ ఇచ్చాడు. థామస్ గామర్ మెథడ్ని యూజ్ చేస్తాడు. నేను చూసుకుంటాను. 19th ఫ్లోర్ మొత్తం మనవాళ్లే. అంతమంది పోలీసులు ఇప్పుడు ముంబైలో లేరు. ఎనీ లీడ్? సార్, వీళ్ళు ఫోన్ చేసిన నెంబర్స్ లో ఈ 6 నెంబర్లు మాత్రం గత 36 రోజులుగా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి సార్. హరి చోప్రా బార్డర్ లో ప్రవేశించిన డేట్ తో మ్యాచ్ అవుతున్నాయి. సిమ్ కార్డ్ రిమూవ్ చేశారు. సో ఇప్పుడున్న చోటు కనిపెట్టలేకపోతున్నాం. కానీ 13 రోజులకు ముందు ఒక్కడు మాత్రం సిమ్ కార్డ్ మార్చి 36 సెకండ్లు ఇంట్లో వాళ్ళతో మాట్లాడాడు సార్. అప్పుడు వాడున్న చోటు ముంబై మీడియా టీవీ ఛానల్ ఓల్డ్ ఆఫీస్ సార్. సార్, ఇంకో విషయం, మీ గురించి రాంగ్ న్యూస్ పదే పదే చూపించింది ఈ ఛానలే సార్. ఓహో, అదెవరి ఛానల్? 1 సెకండ్ సార్. ప్రమోద్ గుప్తా సార్. ప్రమోద్ గుప్తా. వాడి మీద ఏదైనా పోలీస్ కేసు రిజిస్టర్ అయిందేమో చూడండి. ఎస్ సార్. ఇప్పుడేం లేదు సార్. 48 ఏళ్ల క్రితం 12 ఏళ్ల వయసులో జువెనైల్ ప్రిజనర్ బాలనేరస్తుల జైల్లో 10 నెలలు ఉన్నాడు సార్. ఆ టైంలో వాడితో ఉన్న సెల్మేట్స్ ఎవరు? 1 సెకండ్ సార్. సార్, తన సెల్మేట్ హరిహరన్ సార్. వాడితో పాటున్న 3వ సెల్మేట్ వినోద్ ప్రతాప్. ఆ హరిహరనే ఇప్పుడు హరి చోప్రా. ఈ వినోద్ ప్రతాప్ ఇప్పుడు వినోద్ మల్హోత్రా సార్.
జైలు పక్షులు. ఇప్పుడు మన కోడి ముంబై మీడియా టీవీ ఛానల్లో ఉంది. గుడ్. సార్ ఏంటయ్యా? సార్ ముంబై మీడియా టీవీ ఛానల్ ఓల్డ్ ఆఫీస్ 19 ఫ్లోర్స్ సార్. అక్కడ దాదాపు 1000 మంది ఉంటారు. ఇప్పుడు మన దగ్గర అంత ఫోర్స్ లేదు సార్. ఉన్న ఫోర్స్తో వెళ్తే మన సైడే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది సార్. ఇప్పుడు ఏం చేద్దాం? పెద్ద టీం కావాలి సార్, లేదంటే ఈ ఛాన్స్ మిస్ అవుతాం. ఇవాళ మార్చ్ 12 సార్. ఈసారి వదిలేస్తే మనం ఉండి లేనట్టే. హరి చోప్రా ఎక్కడ? ఐ డోంట్ నో. కమిషనర్ ఆదిత్య అరుణాచలం, ముంబై పోలీస్. బ్లాక్ డే, మార్చ్ 12. అదే రోజు నన్ను లేపేస్తానన్నావుగా, అదే చోట నిన్ను లేపేస్తాన్రా. అక్కడే ఉన్నాను, తప్పించుకు వెళ్దామని అనుకున్నాన్రా. కానీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి మనసు రాలేదు. పోలీసుల్ని చంపడం కన్నా వాళ్ళ కుటుంబాన్నే చంపాననుకో, ఆ పోలీసులకి పిచ్చెక్కుతుంది. ఇప్పుడు నిన్నే చూడు, నీ కూతురు చచ్చాక పిచ్చోడు వైపోలా. ఇప్పుడిక్కడ నా చేతికి చిక్కిన ఆడ, మగ, చిన్న, చితక అందరినీ ఏకంగా చంపేస్తా. అప్పుడు నీలాగే ఆ పోలీసులు పిచ్చోళ్ళు అవుతారు కదూ. నీ ఫోన్కి ఫోటో పంపాను చూడు. రారా ముంబై పోలీస్. నీ ఒక్క కారు తప్ప ఇంకే కారు నీ వెనకాల వచ్చినా వీళ్ళందరినీ చంపుతాను. అలా కాదు, వీళ్ళు బతకాలి అనుకుంటే నువ్వు ఇక్కడికి రావాలి.
నాకు కావాల్సింది నీ ఒక్కడి ప్రాణం. రారా రా. వస్తాను, ఇప్పుడే వస్తాను. నా మాట విను. వాళ్ళందరినీ వదిలిపెట్టు. వాళ్ళని చేయదు, నన్నేమని చేసుకో. వాళ్ళని వదిలే. ఇదిగో చూడు. నీ ముద్దుల కూతురు చావు గుర్తుందా? రెండు గంటలు చచ్చిపోతున్నా అని తెలిసి వేదనతో చచ్చింది. ఇక్కడ వెనకాల నొప్పిగా ఉంది నాన్న. అదే వేదనతో నువ్వు చావాలి. నీలాంటోళ్ళు ఒక్క బుల్లెట్తో చచ్చిపోకూడదు. రారా రా. వాడు ఎక్కడున్నా వదిలిపెట్టకండి.
నేను నీ కొడుకుని చంపానని నువ్వు నా కూతురుని చంపావు. నా కూతురు దేవతరా.